హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయినటువంటి సజ్జనార్ గారు ఎప్పటికీ ఏదో ఒక విషయంలో న్యూస్లో ఉంటారు. ఒక 10 సంవత్సరాల క్రితం వరంగల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 3 చనిపోయిన దానిలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా సజ్జనార్ గారు గుర్తుంటారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినటువంటి వాళ్ళు టెర్రరిస్టులతో కంపేర్ చేశాడు. అదేవిధంగా నిన్న ఏమని చెప్పారంటే, ఎవరైతే ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఫుడ్లో ఎవరైతే అడల్ట్రేషన్కి పాల్పడతారో వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేస్తామని చెప్పాడు అనమాట. ఇది ఒక మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే ఫుడ్ అడల్ట్రేషన్స్ చేస్తారో హోటళ్లలో, బయట బండిళ్లలో ఈ ఫుడ్ అడల్ట్రేషన్ చేయడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యం చెడిపోతుంది. అలా కనుక ఎవరైనా దొరికినట్టయితే మాత్రము ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు కింద వాళ్ళని బుక్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ దెబ్బతోని ఏవైతే షాప్స్ ఉన్నాయో, ఏవైతే హోటల్స్ ఉన్నాయో, ఏవైతే రెస్టారెంట్స్ ఉన్నాయో, ఏవైతే మిర్చి బండిలు ఉన్నాయో, టిఫిన్ సెంటర్స్ ఉన్నాయో అందరూ భయాందోళనలకు అయితే గురయ్యి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఆయిల్ వాడడము, లేకపోతే పిండి పదార్థాలు వాడడానికి అయితే జాగ్రత్త పడుతున్నారు. ఇది మాత్రం చాలా మంచి విషయము. సో ఎవరైనా సరే అడల్ట్రేషన్కి మాత్రం పాల్పడితే పోలీస్ అండ్ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా యాక్టివ్గా, అగ్రెసివ్గా వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసినైతే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు అయితే పెడతానని చెప్పేసి సజ్జనార్ గారు చెప్పడం అయితే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫుడ్ అడల్ట్రేషన్ వల్ల ఎంతోమంది, నాతో పాటు ప్రతి ఒక్కరికి నష్టం అవుతుంది. కాబట్టి ఈ కల్తీ ఫుడ్ చేయడం మాత్రం ఆగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.